నెగ్గాలని సంకల్ గుద్దుకుంటున్నాడో వాళ్ళకి ఓట్లేసిన పనికి మాలి అందరికీ చెప్తున్నా, మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే మీకు దమ్ముంటే. నేను ఇష్యూస్ ఎత్తాను అనుకో, మరి రోతగా ఉంటుంది. తను ఇండీసెంట్ గా మాట్లాడుతుంది కదా, మనం ఏడ మాట్లాడతాం? నువ్వు లేడీవి, ఒక మినిస్టర్వి, ఎక్స్ మినిస్టర్వి, ఒక పార్టీలో ఉన్నావు, నీకు క్రమశిక్షణ లేదు, విచక్షణ జ్ఞానం లేదు, మనిషివో ఆడ మనిషివో. ఇంకా నెక్స్ట్ మాట బూతులు వచ్చేస్తాయి. నాకు క్రమశిక్షణతో ఉంటే నువ్వు ఎవడైనా కావచ్చు. ఎస్, వీ షుడ్ సెల్యూట్. ఒక మనిషి తప్పు చేయలేదు అంటే వాడు ఎవడైనా కావుతే ఒప్పేకోను నేను. నువ్వు మాట్లాడేది పాపర కంటే హీనంగా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి వాళ్ళని విమర్శించేది? అదండి మన మాజీ మంత్రి నగరి ఎమ్మెల్యే ఒకప్పుడు ఏం మాటలు మాట్లాడాలంటే, ఆడకూతురిగా గౌరవించాలంటే ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే మీకు దమ్ముంటే అనండి, సరే కొంతవరకు అది కూడా ఆడకూతురు మాట్లాడకూడదు. మీరు అమ్మ అబ్బకు పుట్టుంటే ఓట్లేసిన వాళ్ళని కూడా కలిపి చెప్తానండి. టీడీపీలో గెలిస్తే ఏం మాట్లాడండి ఇవన్నీ. మళ్ళీ నగిరిలో వైసీపీని గెలిపించడానికా, భూస్థాపితం చేయడానికా? ఒక ఆడకూతురు ఎలా మాట్లాడకూడదో రోజా గురించి తెలుసుకోవాలండి మనం. రోజా పుట్టిందే ఆడకూతురు ఎలా ఉండకూడదా నేర్పించడానికి ల్యాండ్ మార్క్గా నిలుస్తుందండి రోజా గారు. మొదటి నుంచి ఇదే తత్వం. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే రప్ప మెడకాయలు నరుకుతుందంట. నగరిలో మళ్ళీ రోజానిగా నిలబెట్టితే వైసీపీ పార్టీలో ఖచ్చితంగా డిపాజిట్లు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజా ఇలాంటి వ్యవహారాలు మొదటి నుంచి మానుకోవడంలే. రోజాకి నగరంలో పెద్ద వాల్యూ లేకుండా పోయింది ఆమె మాటల వల్ల. వైసీపీలో చీప్ క్వాలిటీ క్యాడర్గా మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది రోజా. మాజీ మినిస్టరు చాలామంది ఉన్నారు, ఎంత హుందాగా ఉంటారండి. ఎలా హుందా ఉండకుండా ఉండాలంటే రోజా గారే కారణం. అసెంబ్లీలో భ్రష్టు పట్టించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆడకూతురు ఎలా ప్రవర్తించకూడదా రోజా గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. అసలు వైసీపీలో ఈమె ఉండడానికి కారణం ఇదే టాలెంట్. ఇలా అనర్గళంగా బూతులు తిట్టి ఆడ మగ తేడా లేకుండా మాట్లాడుతుంది కాబట్టి ఈయన వైసీపీలో పెట్టారండి. ఆమె అనుకుంటుంది నాకు ఇదే క్వాలిఫికేషను, నేను ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నన్ను వైసీపీలో తీసేస్తారన్న ఉద్దేశంతోనే ఆమె ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుందని నగర ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.